వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ ట్రెండ్స్. ఈ వీడియోలో నేను మెస్సీగా ఉన్న మా రూమ్ టేబుల్ని ఎలా రీమోడల్ చేశానో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మై టేబుల్ బిఫోర్. అంత మెస్సీగా ఉందన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేసేద్దాం. నేను ఈ వర్క్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది, పండగ వస్తుంది, అండ్ మన సరౌండింగ్స్ మెస్సీగా ఉంటే మన థాట్స్ అవన్నీ కూడా చాలా మెస్సీగా ఉంటాయి అండ్ అన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి అండ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందంట. సో మన చుట్టూ సరౌండింగ్స్ ఎంత నీట్గా ఉంటే మన బ్రెయిన్ అండ్ మన ఆలోచనలు, థాట్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ బాగుంటాయి. సో మీరు కూడా మీ సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా హైజీనిక్గా ఉంచుకోండి, సో దట్ యూ హ్యావ్ అ పీస్ ఆఫ్ మైండ్ ఎర్లీ మార్నింగ్. సో ఇవన్నీ క్లియర్ చేసేసాను. సో క్లియర్ చేసేసాక టేబుల్ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నేను ఈ టేబుల్ మీదకి వాల్ పేపర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. సో వాల్ పేపరే నేను టేబుల్ మీద వేసాను. సో కిచెన్ సర్ఫేస్ మీదకి కానీ వాల్స్ మీదకి, టేబుల్ మీదకి, దేని మీద కూడా ఇవి వేసుకోవచ్చు అనమాట. సో నేను అది మీషోలో బుక్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నేను టేబుల్ మీదకి వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది అనుకున్నాను అనమాట. సో దట్ వైట్ అంటే పీస్ కదా, సో ఇట్ లుక్స్ క్లియర్ అనమాట. అందుకని నేను ఇది తీసుకున్నాను. మీరు చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్కి ఏది సెట్ అవుతుందో అది తీసుకోవచ్చు. అన్ని కలర్స్ కూడా మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ప్రతి ఆన్లైన్ వెబ్సైట్లో ఇలాంటివి అవైలబుల్గా ఉంటున్నాయి. సో మీ సర్ఫేస్ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. సో ఇది వేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా వేసుకోవాలి. సో ఇద్దరు సహాయం తీసుకోండి. సో టేబుల్ నేను సెట్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ పైన వాల్కి నేను ఒక హోల్డర్స్ ఉంటాయి కదా, హోల్డర్స్ కూడా నేను మీషోలోనే బుక్ చేశాను అనమాట. 2 బిగ్ హోల్డర్స్ వస్తాయి. ఇవి మనం వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా మన లివింగ్ రూమ్, లేదా ఛార్జింగ్ స్విచ్ బోర్డ్ పక్కన ఫోన్ పెట్టుకోవడానికి, లేదా మన యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. అవి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ గ్రేట్ లుకింగ్ కూడా. సో వైటే ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో దట్ వైట్ కలుస్తాయి, బాగుంటాయి కాబట్టి. సో అండ్ ఈ లిప్పన్ ఆర్ట్, క్రిషి అన్న లిప్పన్ ఆర్ట్ మీహాన్ క్రియేషన్స్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను పెడతాను అనమాట, ప్రొఫైల్ ఐడి డిస్క్రిప్షన్లో చూడండి. సో మా అబ్బాయి పేరు క్రిషివ్ అనమాట, మేఘాంష్ క్రిషివ్. సో క్రిషివ్ది లిప్పన్ ఆర్ట్ చేశారు వాళ్ళు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మీహాన్ క్రియేషన్స్ ఇన్స్టా ప్రొఫైల్ నేను పెడతాను. అండ్ మా ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇవన్నీ కూడా నేను నాకు తగ్గట్టుగా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. సో టేబుల్ మీద ఏమైతే అవసరమో అవే ఉంచుకోండి. ఎక్కువ పెట్టేసి దాన్ని మళ్ళీ క్లమ్జీ చేసుకోవద్దు. సో పైనంతా నేను పెట్టేశాను అనమాట మా ఫోటోగ్రాఫ్స్, ఇంకా మా అబ్బాయి ఫోటో అండ్ మినీ క్యాలెండర్ ఒకటి పెట్టాను. సో చిన్నవి క్యూట్గా ఉన్నవన్నీ నేను పెట్టాను అనమాట. సో పెన్ హోల్డర్ అండ్ సమ్ తాజ్మహల్ షోకేస్ లాగా అలా కొన్ని పెట్టాను. వెరీ మినిమల్ చేస్తాను. ముందున్న టేబుల్ ఎంత మెస్సీగా ఉందో అండ్ ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. సో అండ్ ఇంకా ఏం యాడ్ చేశానంటే సమ్ బటర్ఫ్లైస్ కూడా నేను బుక్ చేశాను అనమాట. ఈ బటర్ఫ్లైస్ కూడా మనం 3D బటర్ఫ్లైస్ లాగా కనిపిస్తాయి. సో ఇది కూడా మనం వాల్కి అటాచ్ చేద్దాం. గోల్డెన్ బటర్ఫ్లైస్ కూడా 12 పీసెస్ అనమాట, డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. ఇవి నేను ఈ క్రిషి చుట్టూ పెట్టాను అనమాట. ఇంకెక్కడ ఎక్కువ పెట్టలేదు. ఎక్కువ ఉన్నా కూడా అంత నచ్చదు నాకు. సో ఎంత మినిమలో అంతే, ఎంత అవసరమో అంతే పెట్టాను అనమాట. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ కంప్లీట్స్ ద ఫైనల్ లుక్ అండ్ ఫైనల్ రీమోడలింగ్ అయితే ఇది నేను చేసింది. సో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే give a comment and like and share our channel Lucky Trends. Thank you.